రాంప్రసాద్ కాఫీ తీసుకో. ఓకే. త్వరగా రండి. ఎంతసేపండి మీరు రావటం? ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పదండి. వదినా, వీళ్ళు మళ్ళీ ఎవరితోనో గొడవ పెట్టుకోవడానికి రెడీ అయినట్టున్నారు. లొల్లి గిల్లి పెట్టుకోవాలంటే ఆ లింక్ ఎక్కడికి పోతారు? మన కాడికే వస్తారు కదా. అయినా గంతలా లొల్లికి తయారైందంటే గదేదో పెద్ద ముచ్చటే అయ్యుంటది. పద మనం లోపలికి పోదాం. దా. అత్తమ్మా, అత్తమ్మా, బామ్మా, పక్కింటోళ్ళు మనతో లొల్లి పెట్టుకోనికి తయారైనరేమోనని భయంగా ఉంది. దేనికమ్మా భయం? ఎందుకొస్తున్నారు? లెక్కలు తేల్చుకోవడానికి. ఆహా, మీరు లెక్కల్లో కొంచెం వీక్ కదా. ఏయ్, మేము లెక్కల్లోనే వీకు. మీ చెల్లెల్లాగా క్యారెక్టర్లో కాదు. మాటలు తిన్నగా రానివ్వండి. తిన్నగాక గాల్లో నుంచి ఎగురుకుంటూ వస్తారా? అప్పుడప్పుడు అలానే వస్తాయి. దాన్నే వంకరగా మాట్లాడడం అంటారు. మాటలు తిన్నగా రావాలంటే ముందు చేతలు కూడా తిన్నగా ఉండాలి. సిగ్గుమాల పనులేవి చేయకూడదు. అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో గది చెప్పండి. ఓహో, ఎన్ని చేశారేంటి? మన పని కంటే పక్కింట్లో ఏం జరుగుతుందా అని 24 గంటలు తొంగి చూడడం కాదు. మేమెప్పుడు అలా చేయలేదు. సుధీర్, నువ్వాగు. ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. అవును, పెద్దరికం గురించి మీరే చెప్పాలి. మీ భాగోతం మొత్తం నాకు తెలిసిపోయింది. ఏ విషయం దాచి అందర్నీ మోసం చేయాలనుకుంటున్నారో అది నాకు మొత్తం తెలిసిపోయింది. చూడు శ్రీదేవి, మోసం చేసి పంతం నెగ్గించుకోవాలనుకున్నది నువ్వు, మేం కాదు. అసలేం జరిగిందో సూటిగా చెప్పు. ఇంట్లో పెద్దవాళ్ళు అయ్యుండి జరిగేది సమర్థిస్తున్నారు చూడండి. ఇది కలికాలం అంటే. ఏం జరిగింది? ఏం జరిగిందో ఇదిగో మీ మనవరాలు పల్లవిని అడగని తెలుస్తుంది. నేను ఇన్ని మాటలు అంటున్నా తిరిగి సమాధానం చెప్పకుండా తలదించుకుందంటే మీ మనవరాలు ఏదో తప్పు చేసిందని అర్థం కావట్లేదా? చెప్పవే నంగనాచి, నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఎంత దిగజారిపోయావో అందరికీ చెప్పు. వాణ్ణి బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకోవాలని చూసావు. అది ఎక్కడ బెడిసి కొడుతుందోనని కడుపు కూడా చేయించుకున్నావా? ఇక చాలు. మీరు మీ అర్థం లేని కూతలు ఏ ఆధారంతో మా చెల్లి మీద నింద వేస్తున్నారు? నిందలేస్తున్నామా? ఇదిగో, ఇది మీ వంశ జాతకం. ఈ జాతకం ప్రకారం ఈ సంవత్సరంలో మీ ఇంట్లో ఒక శిశువు జన్మిస్తుందని ఉంది. అలా జరగాలి అంటే ఎప్పటికే మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు కడుపుతో ఉండాలి. రష్మి కడుపుతో లేదు. ఇక మిగిలిందెవరు? ఏంటి ఇప్పుడు దీన్ని కప్పిపుచ్చుకోవడానికి సిగ్గు లేకుండా మీ ఆవిడ కడుపుతో ఉందని చెప్తారా? ఏ నోరు పడిపోయిందేంట్రా? ఏం మాట్లాడరు? ఎవరో మాట్లాడరేంటి? శోభన్, నా కూతురు నీ కొడుకుని ఇష్టపడిందన్న ఒకే ఒక కారణంతో నోరు మూసుకొని కూర్చుంటున్నాం. లేకపోతే నా కూతురు అన్న మాటలకి మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పేవాడిని. రాయ్, అరిచి మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. అవునా? అయితే ఏది నిజం? ఈ జాతకం తప్ప కాదు కదా? అయితే తప్పు ఎక్కడ జరిగిందో తప్పుడు మనుషులెవరో ఇప్పుడే తేల్చండి.
ఎవరిది తప్పు ఆ ఏది నిజం? నేను చెప్పేది నిజం కాదా? నిజం కాదా? నిజం కాదా? కాదు అది నిజం కాదు. ఓహో సరే, తను కాకపోతే ఇంకెవరు? నువ్వా? నువ్వా? అవును, అది నేనే. నేనే కడుపుతో ఉన్నాను. శ్రీదేవి, ఇప్పటిదాకా నా కడుపు నా కూతురు జీవితానికి అడ్డం కాకూడదని ఈ విషయాన్ని దాచిపెట్టాము. కానీ దానివల్ల నా కూతురు మీద నింద వేస్తే నేనెలా ఊరుకుంటాను? అమ్మో అమ్మో అమ్మో, మీ ఇంట్లో ఏదో జరుగుతోందని ఎంతకాలం నాకు అనుమానంగానే ఉంది. ఎంత విషయం దాచి నీ కూతుర్ని అత్తారింటికి పంపించేద్దామనుకున్నావా? చిచ్చి, మనవాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో సిగ్గులేదా నీకు కడుపు తెచ్చుకోవడానికి? మొగుణ్ణి కొంగుకేసి తిప్పుకునే ఆలోచనలు తప్ప ఇంకే ఉన్నాయిలే నీకు. ఆ బుద్ధులే నీ కూతురుకు కూడా వచ్చాయి. నా కొడుకు నా నుంచి దూరం చేసి దొంగ పెళ్లి చేసుకోవాలని చూసింది. ఇక చాలు శ్రీదేవి. అయినా నా కోడలు ఏం తప్పు చేసిందని అన్నేసి మాటలంటున్నావు? తప్పు చెయ్యకపోతే మీరంతా ఎందుకు ఈ విషయం దాచిపెట్టాలని చూస్తున్నారు? ఎందుకు ధైర్యంగా చెప్పడానికి సంకోచిస్తున్నారు? తప్పు చేశారన్న భయం ఉండబట్టే కదా. ఇప్పుడు చెప్తున్నాను వినండి, పల్లవి వరుణ్ల పెళ్లి ఎప్పటికీ జరగదు. శ్రీదేవి, మీలాంటి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే అమ్మాయి నా ఇంటికి సరిపోదు. కానీ మీరు మాత్రం మాకు ఈ విషయం చెప్పకుండా దాచి పెళ్లి చేద్దామనుకున్నారు కదా. ఊరందరికీ ఈ విషయం తెలిసేలా చేస్తాను. నీ కూతురికి ఏ సంబంధం రాకుండా చేస్తాను. మీ పరువు అంతా బజారుకి ఇడుస్తాను. అంత పని చేయకు శ్రీదేవి. నీకేదైనా కోపం ఉంటే మమ్మల్ని శిక్షించు. అది చిన్నపిల్ల, దాని మీద అంత పగ పెంచుకోకు. దాని జీవితం మీద అంత పంతం ఎందుకు? మీ నాటకాలు నాకు బాగా తెలుసు. నేనేం వరుణ్ణి కాదు మీ బుట్టలో పడిపోవడానికి. నీ కూతురికి చస్తే పెళ్లి జరగదు. శ్రీదేవి, ఎలా పెళ్లి చేస్తారో నేను చూస్తాను. జరగనివ్వను, గుర్తుపెట్టుకో. శ్రీదేవి, ఏమండి? అయ్యో శ్రీదేవి, నా మాట వినాలా చేయకు. శ్రీదేవి, ఏంటి బెల్లం కొట్టిన రాయల అందరూ అలా నిలబడిపోయారు? మాట్లాడరే. జాతకం తప్పు కానప్పుడు నీ కూతుర్ని అనుమానించడంలో తప్పేంటి? చెప్పండి. చెప్పమ్మా. ఇదంతా కళ. ఇప్పుడు నిజం చెప్పినా నా కూతురు బతుకుని నాశనం చేసే వరకు శ్రీదేవి నిద్రపోదు. పల్లవికి కడుపు లేదని తెలిస్తే ఆ తర్వాత పెళ్లికి ఒప్పుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఈ విషయం బయట పెడితే అందర్నీ మోసం చేసే వాళ్ళ కింద చిత్రీకరిస్తుంది శ్రీదేవి. ఇప్పుడు నేను మాట్లాడకపోవటమే మంచిది. నా పాటికి నేను పిచ్చిదాన్లా అరుస్తూ ఉన్నా ఎవ్వరూ ఏమీ మాట్లాడడం లేదు. మాట్లాడరు కదా? సరే అయితే ఈ విషయం తేలే వరకు ఈ పెళ్లి జరగదు, అంతే. అయ్యో, ఏంటండి ఇది? అయ్యో, ఏంటి, నా మీద కోపంగా ఉందా? చాలా. ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు భయ్యా. పల్లవి వారు ప్రేమించుకున్నారు, ఇచ్చి పెళ్లి చేసేద్దాం. నేను క్లియర్గా ఉన్నాను, నువ్వు క్లియర్గా ఉన్నావా? నువ్వు అను, నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావురా? ఏం చూసుకుంటావు? మొన్న ఆ ముచ్చటైంది, నీకు తెలీదులే. ఒక్కసారి ఏదో జరిగిందని వదిలేస్తావా? జరిగే వరకు ప్రయత్నించాలి. బాగా ఆలోచించు.
నా చిన్నోడి కోసం ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా నేను సిద్ధం. నీ చెల్లి మీద నీకు అదే ప్రేమ ఉంటే రా చూసుకుందాం. మనల్ని ఎవడరా ఆపేది? ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఉండి నీకెందుకు పిచ్చెక్కలేదా అనుకున్నా, ఎక్కేసింది. రోజు కనిపించు, ముదిరిపోయిన రోజున దగ్గరుండి నేనే పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్తా. దయచేసి నా బుర్ర తినకురా. జరుగు. శ్రీదేవి, మొత్తానికి అందరినీ దరదలాడించావుగా, ఒక్కరు కూడా నోరు తెరవలేదు. అందుకే నాకు అనుమానం పెరుగుతోంది. పల్లవి రాంప్రసాద్ సందు దొరికితే మనతో గొడవ పడ్డానికి రెడీగా ఉంటారు. ఇంట్లో వాళ్ళని ఒక్క మాట అన్నా ఊరుకోరు. రష్మి బయటింటి అమ్మాయి అయినా వీళ్ళని తెగ సమర్థిస్తుంది. మనం ఇంత పెద్ద నింద వేస్తే గోలగోల చేయాలి. కానీ సైలెంట్గా ఉంటున్నారంటే నా అనుమానం నిజమే అనిపిస్తోంది. దీన్ని ఎలాగైనా నిరూపించాలి. ఇవేమన్నా కూరగాయల ఫ్రెష్గా ఉన్నాయా లేదా టెస్ట్ చేయడానికి? కడుపే ఎలా ప్రూవ్ చేస్తావు? ఏదో దారి ఉండే ఉంటుంది. లవంగం. ఏంటి, డాక్టర్ లవంగమా? అవును. ఆయనకి 9 తర్వాత మందు తాగిస్తే ఏ విషయమైనా బయట పెట్టేస్తాడు. అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలిసే ఉంటుంది. అందుకే ఆ రోజు కృష్ణ కంగారు పడిపోయాడు. రాత్రికి పార్టీ ఉందని చెప్పి ఆయన్ని పిలవండి. నిజాలు అవే బయటికొస్తాయి. ఏమైంది? ఎందుకలా చూస్తున్నావు? మంచి పనులు చేయమంటే ఏమో కానీ ఇలాంటి ఆలోచనలు చేయమంటే నీకన్నా వేరే తోపు ఈ చుట్టుపక్కలే లేరే. అర్జునికి విషయం చిన్నోడికి చెప్పాలి. అరే చిన్నోడు ఎక్కడ్రా? Cheers. ఆహా, ఈ సడన్ పార్టీ ఏంటండి? ఈ మధ్య టెన్షన్లు ఎక్కువైపోయాయండి. కాస్త రిలాక్స్ అవ్వాలి అనిపించింది. అలా అనిపించినప్పుడు మనకు ఒక పెగ్గు గుర్తుకొస్తుందిగా. యా నిజమే. మీకే ఒక పెగ్గు వేసి విషయం మర్చిపోతారు. మా టెన్షన్లు ఎలా తీర్చుకోవాలి? అన్ని టెన్షన్స్ మీకే ఉన్నాయండి. చెప్పాను కదండి, పక్కింటి అమ్మాయి పల్లవినిచ్చి పెళ్లి చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు చాలా తొందరపడిపోతున్నారు. కృష్ణ గారు మీ ఫ్రెండ్ అని సమర్థించకండి. కొంచెం మేము కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి. అడగండి. అయితే నేను అడిగిన దానికి నిజం చెప్పండి. ఎందుకో నాకు వాళ్ళింట్లో ఏదో జరుగుతుందన్న అనుమానం కలుగుతోంది. వాళ్ళింట్లో ఎవరో ప్రెగ్నెంట్గా ఉన్నారని నాకు డౌట్గా ఉందండి. ఎందుకు అనుమానం? అది నిజమే. నిజమా? నిజమే ఏంటి? నిజమే. నేనే ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఎవరు మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నది? ఎవరు? డాక్టర్ గారు. మరి చెప్పండి డాక్టర్, చెప్పండి చెప్పండి డాక్టర్. ఓరి నీ పాసుగాల, వీడేంటే ఇట్టబడిపోయాడు? డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారండి. ఏమైందండి? ఎందుకిలా పడిపోయారీనా? మందు ఎక్కువైనట్టుంది. చూసుకోవాలి కదా మీరు. నాకేమైనా ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందంటే వీటిల్లో ఎప్పుడో పుష్కరాలకు ఒక్కసారి తాగడానికి పర్మిషన్ ఇస్తే ఇలానే ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి ఎంకరేజ్ చేయాలి. ఇలా జరగడం ఏంటండి? అదే ఆలోచిస్తున్నాను. ఆ ఇంట్లో ఎవరో ప్రెగ్నెంట్ అని చెప్పాడు. తాగేసి చెప్పాడా లేదంటే నిజంగానే చెప్పాడా? అదే ఆలోచిస్తున్నాను. బా, ఏం చేద్దామండి? అదే ఆలోచిస్తున్నాను. మీరిలా ఆలోచిస్తూనే ఉండండి. ఈలోపు జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. అదే మంచి సొల్యూషన్ కదా. ఇంకో 6 నెలలు ఆగి చూద్దాం. బిడ్డ పుట్టేస్తాడు. అప్పుడు ఎవరు ప్రెగ్నెంట్ అనేది తెలిసిపోతుందిగా.
ఓ రే విత్తనం విత్తనం అయ్యగారు డాక్టర్ గారు పడిపోయాడు రారా ఛే! రారా రా ఆ, డాక్టర్ గారిని ఆ, తీసుకెళ్దాం అరే, ఏమైంది డాక్టర్ గారు ఓ, అలా ఎలా పడిపోయాడండి బాబు పట్టుకో లేపరా వామ్మో ఆ, ఏంటండి అబ్బా అబ్బా అయ్యో ఎంత బరువున్నాడు ఆయన రే ఏంటి సార్ ఇంత బరువు ఉన్నాడు అమ్మో అబ్బా జాగ్రత్తరా అమ్మా నేనే ట్రీట్మెంట్ ఇస్తున్నాను. నేను అనుకున్న దానికంటే చాలా ముదుర్లు వీళ్ళు. కానీ ఈ శ్రీదేవిని మోసం చేయటం అంత తేలిక కాదు. ఈ విషయాన్ని ఎలాగైనా బయటికి లాగుతాను. మీ చేత నిజం ఒప్పుకునేలా చేస్తాను. అమ్మా అబ్బా మనిషి చూడడానికి పందిలా ఉన్నాడు. రెండు పెట్టి పడి సార్ అబ్బా తోయండి సార్ మంచం మీద తోయండి. అబ్బా, అబ్బా సార్ నా మీద పడి చచ్చిపోతాను సార్ నేను. అబ్బా, 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 అబ్బా. అమ్మయ్యా మంచం మీద పడ్డా నా మీద బరువు వేస్తావేంట్రా సార్ అమ్మా అయ్యగారు పట్రా అమ్మో ఏయ్, రారా కాసేపు మోస్తుంటే ఎముకలు నెరిగిపోతున్నావు అమ్మా ఏయ్. లేచరా ఎలా ఉంది మీకు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? రాత్రి తాగి పడిపోతే తీసుకొచ్చి నేనే పండేశాను అంత తాగేసానా? ఆ, నాకు అంతలా ఎక్కేసిందా? డాక్టర్ గారు లేచారా? ఇప్పుడెలా ఉంది మీకు? బానే ఉందమ్మా. రాత్రి కొంచెం మీకు మందు ఎక్కువైందనుకుంటా. అక్కడే పడిపోయారు. ఆ, ఆ, అదే డాక్టర్ గారు ఏదో ముఖ్యమైన విషయం చెప్తూ పడిపోయారు. దాని గురించి ఆలోచిస్తూ మాకు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. ముఖ్యమైన విషయమా? ఏంటమ్మా అది? అదే డాక్టర్ గారు ఆ పక్కింట్లో ఎవరో ప్రెగ్నెంట్ గా ఉన్నారని చెప్పారు. అది చెప్పి చచ్చాను. కృష్ణగాడికి తెలిసిందంటే రేయ్, ఆగరా. ఎక్కడికి వెళ్తావురా? రేయ్, వదిలేస్తా. ఈ రోజు నిన్ను చంపి శాశ్వతంగా వదిలేస్తా. రేయ్, ఈ రోజు ఎంత చూస్తా. ఆగరా. ఎక్కడికి వెళ్తావురా? ఇదేనా నువ్వు ఫ్రెండ్షిప్ కి ఇచ్చే విలువ? అసలు ఫ్రెండ్షిప్ అంటే అర్థం ఏంటో తెలుసా? రేయ్, ఏం మాట్లాడతావురా? అప్పట్లో సోలే దగ్గర నుంచి మొన్నొచ్చిన RRR దాకా ఫ్రెండ్షిప్ సంబంధించిన అన్ని సినిమాలు ఇద్దరు కలిసే చూసాం కదరా. చూసానురా. ఫ్రెండ్షిప్ లో అడిగినా అడగకపోయినా ఎన్ని సీక్రెట్లు దాచిపెట్టాను నేను. నా సీక్రెట్ ఒక్కడంటే ఒకటి దాచిపెట్టావా నువ్వు? అయినా ఫ్రెండ్షిప్ లో నన్ను మోసం చేశావు. దానికోసమే నా టైం బాగుంది కాబట్టి తాగి పడిపోయానేమో, లేకపోతే కృష్ణ నిజంగానే చంపేసేవాడు. నేను వెళ్ళొస్తానండి. ఎక్కడికి? హాస్పిటల్కి టైం అవుతుంది. డాక్టర్ గారు విషయం ఏంటో చెప్పేసి వెళ్ళండి. ఆ ఇంట్లో ఎవరు ఇంకా ప్రెగ్నెంట్ కాలేదండి. తొందరలోనే అవ్వచ్చు. ఆ, రష్మి నా దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆ విషయమే చెప్పుంటాను. అయ్యయ్యో అది కాదు. నిన్న మీరు క్లియర్ గా ప్రెగ్నెంట్ ఉన్నారు అని చెప్పారు. అప్పుడు తాగి సెన్స్ లేకుండా మాట్లాడాను. ఇప్పుడు తాగి దిగి సెన్స్ తో చెప్తున్నాను కదా. ఎవరు ప్రెగ్నెంట్ కాదు. నేను వస్తానండి. డాక్టర్ గారు డాక్టర్ గారు అమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? పల్లవి విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీకిప్పుడు నేనేం చెప్పినా అర్థం కాదు. కానీ నేనేం చేసినా నీ మంచిగా చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకో. నా మంచి ఒక అమ్మాయి డిగ్నిటీని క్వశ్చన్ చేస్తుందంటే ఆ మంచి నాకు అవసరం లేదమ్మా. రే ఇంత జరిగినా వాళ్ళంతా అంత కామ్గా ఉన్నారంటే ఏదో జరుగుతుందని ఎవ్వరికైనా అర్థమవుతుందిరా. కానీ నీ బుర్రకెందుకు ఎక్కట్లేదు? నాకెక్కదమ్మా. ఎక్కించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. పల్లవి ఏంటో నాకు బాగా తెలుసు.